ఇంకెవరో అయితే ఇంత లోపలే ఒక వ్యాఖ్యానం చేస్తున్నారు. గతంలో అప్పుడు ఎస్వీబీసీ చైర్మన్గా నియమించబడిన నటుడు పృథ్వీ, ఆయనకు సంబంధించి ఏదో ఆడియో వచ్చినందుకే రాజీనామా చేయించారు కదా, ఇప్పుడు వీడియోలు వస్తే చేయనక్కర్లేదన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక చిన్న తేడా ఉంది. అవి ఉద్యోగులు అక్కడ, వాళ్ళ ఫిర్యాదులు ఆయన మీద ఇంకా కొన్ని ఉండినాయి. ఇప్పుడు నాయుడుకు సంబంధించిన అంశాలు ఏంటి, ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, ప్రభుత్వం స్పందిస్తుందా లేదా, ఇదన్నీ జరిగితే కేవలం నాయుడు గారు చెప్పుతున్న వెర్షన్తో ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ పూర్తిగా అంగీకరిస్తాయా లేదా అన్నది మనం చూడాలి. అంత తొందరగానే స్పందించారు కాబట్టి. ఇక భువన రెండో విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడు పవనానంద స్వామి అంటుంటారు కదా, పవన్ సనాతన అంటుంటారు కాబట్టి, పైగా టీటీడీ మీద పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగానే స్పందించారు అప్పుడు. అలాగే తొక్కిసలాటలో మృతి చెందినప్పుడు అయితే క్షమాపణలు చెప్పాలని కూడా కోరారు. దాన్ని బిఆర్ నాయుడు అంతగా ఆమోదించలేదు. చెప్పాల్సిన అవసరం ఏం లేదు, చెప్తే చెప్పొచ్చు అని అట్లా లైట్గా తీసుకున్నారు. ఇప్పుడు పవన్ దీని మీద స్పందించాలి అని భూమన కోరుతున్నారు. స్పందిస్తారా లేదా ఆయన ఇష్టం, మనమేమి దాని మీద వ్యాఖ్యానించేది లేదు. కానీ నేను ఇందాక మొదట్లోనే అన్నట్టు ఈ వివాదాలన్నీ ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ పరువు ప్రతిష్ట. చాలామంది భక్తితో కాస్త మనశ్శాంతి లేదా భరోసా ఇట్లాంటి వాటి కోసం కొండకు వస్తారు. ప్రపంచంలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా. అది పూర్తిగా రాజకీయంగా ఎలా కూరుకుపోతూ ఉంది.